హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే రానున్న రోజుల్లో నిన్న ఒక వీడియో అప్లోడ్ చేశాను చూడండి. నిన్న కాదనుకుంటా మొన్న మనకి 23వ తేదీ బంగాళాఖాతంలో మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకి అల్పపీడనం ఏర్పడుతుంది. ఇంకా దానిపైన నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఇది ఎగ్జాక్ట్ గా ఇంకా అమలు కాలేదని నేనైతే చెప్పాను. సో ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమంటే రానున్న 6-7 రోజుల్లో ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకైతే అల్పపీడనం అయితే ఏర్పడుతుందని మనకు వాతావరణ కేంద్రం అయితే తెలియజేసిందండి. సో ముఖ్యంగా ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్. కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మనకి కరెక్ట్ గా ఏదైతే ప్రెసెంట్ శనగ చెట్లు ఉంటాయి కదా, కోత వేసే సమయం వచ్చేసి అప్పుడే ఉండండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రాయలసీమ, అలాగే కొన్ని జిల్లాల పేర్లు చెప్తాను మళ్ళీ ఇంకొకసారి తెలియజేయడానికి ట్రై చేశాను. ముఖ్యంగా ఈసారి రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మనం వర్షాలు అయితే ఈసారి చూసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దక్షిణ కోస్తాలని మనకు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఏదైతే రీసెంట్ గా ఒక అల్పపీడనం వచ్చింది కదా, దాంతో వచ్చేసి తిరుపతి జిల్లాలోనే కొంచెం అత్యధికంగా వర్షపాతం చూసాం. తిరుపతి, అన్నమయ్య జిల్లాలో. ఈసారి అలా కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో మనం ఈసారి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా మనము ఈ వర్షాలు అనేది ఎన్నాళ్ళు ఉంటాయి, ఎట్లా తెలుసుకుందాము. 23 ఇంకా ఈ అల్పపీడనం అనేది ప్రారంభమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో దీని ప్రభావంతో మనం 25 ముఖ్యంగా 25వ తేదీని ఇంకా మనం భారీ స్థాయిలో వర్షాలు భారీ వర్షాలు చూసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా తీసుకుంటే రాయలసీమ జిల్లాలోని మనకి అన్నమయ్య జిల్లా, కడప, తర్వాత వచ్చేసి అనంతపూర్, సత్యసాయి, తర్వాత వచ్చేసి చిత్తూరు, తిరుపతి జిల్లాలో మనం భారీగా, వైఎస్ఆర్ కడప, అలాగే నెల్లూరు, ఈ జిల్లాలో మనం భారీగా వర్షాలు చూసే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈసారి వచ్చేసి రాయలసీమ జిల్లాలపై ఇది ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కూడా వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకి ఈ నెల 23వ తేదీ మనకైతే అల్పపీడనం ఏర్పడుతుందని మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. ఇది పశ్చిమ వాయువుగా మనకి పయనిస్తూ తుఫాన్ గా మారే ఛాన్స్ ఉందని మనకి వాతావరణ కేంద్రం అయితే తెలియజేసిందండి. తుఫాన్ గా మారే ఛాన్స్ ఉంది అంటే ఎక్స్పెక్టెడ్ దెన్ మోర్, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వర్షాలు ఈసారి నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి. సో ఇది చాలా మందికి గుడ్ న్యూస్, చాలా మందికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే పంటకి కోతకు వచ్చే సమయంలో ఈ వర్షాలు పడటం కూడా చాలా మంచిది అయితే కాదు నన్ను అడిగితే. ఇంకొంతమందికి ఏదైతే కరువు ప్రాంతాలు ఉంటాయో వాళ్ళకి మాత్రం మంచిదని చెప్పొచ్చు. ఇట్లా అడ్వాంటేజ్ ఉంది, దీంతో పాటు డిసడ్వాంటేజ్ ఉందండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పశ్చిమ వాయువుగా పయనిస్తూ మనకి తుఫాన్ గా మారే ఛాన్స్ ఉంది. మనకి ఈ నెల 26 లేదా 27 నాటికి ఇది శ్రీలంకకు ఉత్తర దిశగా పయనిస్తుందని మనకి ఇక్కడ వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. దీని ప్రభావంతో మనకి రాయలసీమలోని అన్ని జిల్లాలు, దాంతో పాటు వచ్చేసి దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా మనము ఈ నెల 23వ తేదీ వచ్చేసి అల్పపీడనంగా ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో అల్పపీడన ప్రభావంతో మనం 24వ తేదీని ఇంకా మనం వర్షాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 23 చెదురుమదురు వర్షాలు ఉంటాయి. దాంతో పాటు 24, 25, 26, 27 వరుసగా 3-4 రోజుల పాటు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు కూడా ఉంటుందండి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఇందాక చెప్పినట్టుగా అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మనకి సత్యసాయి, మనకి అలాగే అనంతపూర్, వైఎస్ఆర్ కడప, ఈ జిల్లాలో మనం భారీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉంటాయండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. దీని ప్రభావం కూడా ఈసారి చాలా ఎక్కువగా ఉండే అవకాశం, వన్స్ ఇది తుఫాన్ గా మారిందంటే కొంచెం ప్రభావం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఏదైతే క్రమక్రమంగా రీసెంట్ గా వచ్చిన అల్పపీడనం మనకి క్రమక్రమంగా ఈ రోజు నిన్నటిగా ఇదైతే వర్షాలు అయితే తగ్గుముఖం బట్టే 18, 19, 20, 21, 22 వరకు ఇలాంటి ఏదైతే ఉష్ణోగ్రతలు నమోదే అవకాశాలు కూడా ఉన్నాయి. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మనం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ప్రజెంట్ 25, 26, 27 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుంది. 28, 29, 30 ఇది కాస్త క్రమక్రమంగా 22, 23, 24 డిగ్రీల సెల్సియస్ మనకి ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ కూడా ఉందండి. రానున్న రోజుల్లో కూడా మనం చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఈ రోజు ఇంకా కానివ్వండి, రానున్న రోజుల్లో చలి తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటుంది. సో మనకి ఇంకా ఈ అల్పపీడనం గురించి మరొకసారి మాట్లాడుకున్నది, ఇది వచ్చేసి ఆగ్నేయ బంగాళాఖాతంలో మనకి ఈసారి వచ్చేసి ఈ నెల 23వ తేదీ ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉంది. 23వ తేదీ అంటే మనకి
శనివారం వచ్చేసి ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు అయితే ఉండండి. దీని ప్రభావంతో ఈసారి ఏదైతే రీసెంట్ గా మనం బంగాళాఖాత అల్పపీడనం చూసామో అది ఓన్లీ తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రమే కొంచెం రెడ్ అలర్ట్ ఉంది. ఈసారి అలా కాకుండా మన రాయలసీమ జిల్లాల్లో ఈసారి ఇది అత్యధికంగా వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు కొంచెం మేజర్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇది రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ఈ వర్షపాతం అనేది మనం చూసే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఇది తుఫాన్ గా మారే అవకాశం కూడా చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. ముఖ్యంగా తీర ప్రాంతాల వైపు కూడా ఇది పయనించే ఛాన్స్ అయితే ఉంది. సో నెల్లూరులోని కొన్ని ప్రాంతాలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే వర్షాలు నమోదయ్యే ఛాన్స్ కూడా ఉందండి. సో ముందు రీసెంట్ గా ఏర్పడిన అల్పపీడనం కంటే ఈ అల్పపీడనం కొంచెం విస్తృతంగా మనకు పయనించి కొంచెం ఎక్కువగానే వర్షాలు నమోదయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎనీవే బీ కేర్ఫుల్. రానున్న రోజుల్లో నేను మరింత అప్డేట్ అయితే ఉంటుంది దీనిపైన. ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్. సో రైతన్నలు మీరు ఏదైనా కోతలు కోయాలనుకుంటే యూ షుడ్ లేదా 23, 24 లోపలే కోసుకోవాలనుకుంటే తీసుకోండి. 23 లోపలనే ఏమైనా చేయాలనుకుంటే చేయండి. లేదంటే ఇంకా వర్షాలు కూడా ఈసారి కొంచెం అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలండి. రాయలసీమ జిల్లాలో ఇది అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, అది కాక తుఫాన్ గా మారే అవకాశం కూడా ఉంది కాబట్టి సో మనమైతే బీ కేర్ఫుల్ గా ఉండాలి. మీరు ఏదైనా పంట పొలాలు అంటే కోతకు వచ్చింటే విత్ ఇన్ ద డేట్ అంటే 23 లోపలనే చూసుకోండి. తర్వాత మనం వర్షాలు కూడా ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటుంది. సో ఎనీవే బీ కేర్ఫుల్ ఫర్ ఫార్మర్స్. ఎస్పెషల్లీ మన ఛానల్ మెయిన్ మోటో వ్లాగ్ ఏమంటే రైతన్నలకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఎట్లా మొత్తం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. ఇది నా దృష్టిలో ఉండేది వచ్చేసి. సో ఎనీవే రైతన్నలు బీ కేర్ఫుల్. 23 ఇంకా మనం వర్షాలు అయితే మళ్ళీ చూసే అవకాశాలు ఉంటుంది. ఏదైతే రీసెంట్ గా అల్పపీడనం ఏర్పడిందో దానికంటే ఈసారి కొంచెం ఎక్కువగా వర్షాలు నమోదయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉందండి. సో ఇది వచ్చేసి 23వ తేదీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంక 24, 25, 26, 27, 28 తేదీ వరకు మనం వర్షాలు అయితే చూసే అవకాశాలు ఉంటుంది. సో ఎనీవే బీ కేర్ఫుల్. మన జాగ్రత్తలో మనం ఉంటే మనల్ని ఎవరు ఇచ్చేయలేరు. సో ఎనీవే బీ కేర్ఫుల్. మీరేమన్నా పంట పొలాలు కోతకొచ్చింటే కొంచెం ఫాస్ట్ గా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా లేదు ఆ వర్షాల వల్ల మా పంట పొలాలకి ఏమి ఇబ్బంది ఉండదు అనుకుంటే సో యూ కెన్ స్టాప్ ఇట్. అది నా వర్షంలో నేను చెప్పాలనుకున్నది. 23 ఇంకా మనకి బంగాళాఖాతంలో, ఆగ్నేయ బంగాళాఖాతంలో మనం అల్పపీడనం అయితే చూసే అవకాశాలు అయితే ఉంది. ఇది శ్రీలంక ఏదైతేనే ఇందాక ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా మనకి శ్రీలంకకు ఉత్తర దిశగా ఇదైతే పయనిస్తుందని మనకి వాతావరణ కేంద్రం అయితే అంచనా వేసింది. ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. నేను రానున్న రోజుల్లో మరింత లోతుగా దీనిపై విశ్లేషణ అయితే జరుగుతుంది. ఇంకా ఏదైతే మన రీసెంట్ గా బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడిందో అది క్రమక్రమంగా నిన్నటిని ఇంకా ఇది క్రమక్రమంగా తగ్గుముఖం అయితే పట్టింది. మనం మాక్సిమం వర్షాలు అయితే ఈ 4-5 రోజులు చూడకపోవచ్చు. 18, 19, 20, 21, 22వ తేదీ వరకు మనం వర్షాలు చూడకపోవచ్చు. ఇంక 22 ఇంకా మళ్ళీ చెదురుమదురు వర్షాలు అయితే చూసే అవకాశాలు అయితే ఉంటుందండి. ఇది ముఖ్యంగా ఈ వీడియోలో నేను తెలియజేయాల్సింది అనుకునేది. ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా ఉంటది. నేను మరొక వీడియో చేస్తాను. ఈసారి రాయలసీమ జిల్లాలోనే ఏ ప్రాంతాల్లో మనం అధిక వర్షపాతం చూసే అవకాశం ఉంటుంది కూడా నేను ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎనీవే బీ కేర్ఫుల్. రైతులను కొంచెం బీ కేర్ఫుల్ గా ఉండండి. అయితే రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు తీసుకున్న అలాగే ప్రకాశం జిల్లాలకు ఇది మాత్రం కొంచెం ఎక్కువగానే వర్షాలు చూసే అవకాశాలు ఉంటుంది. ఇది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.